అయితే మరి గృహస్థాశ్రమంలో ఉండి తరించడం ఎలా? ఒక సులభ మార్గం చెప్పారు. ఏం చేస్తావు? ఏది చేసినా నమః చేసుకో అన్నారు. అందుకే ఇది నేర్పడానికే మనకి నామాలు వచ్చాయి. ఎన్ని నామాలు పెట్టి పిలిచినా మీరు ఎవరిని పిలుస్తారు? మీరు ఎవరిని పూజ చేస్తున్నారో ఆయన పిలుస్తారు. పిలిచి ఏమంటారు? ముందు ఓం పెడతారు, చివర నమః పెడతారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇది తెలియకుండా మీరు చేస్తున్నారనుకోండి, ఫలితం ఉండకపోదు, ఉంటుంది. కానీ రావలసినంత ఫలితము మీకు అందదు. ఎందుకన్నది? ఓం అంటే అకార ఉకార మకారముల చేత మీకు భగవంతుడికి ఉన్న సంబంధమును అనుసంధానం చేస్తున్నారు. నమః చెప్పి ఇదేది నాది కాదు నీది అంటున్నారు. నా భార్య యందు నాకు ప్రేమ ఉండొచ్చు, ఆనుకూల్యవతి అయినటువంటి నా భార్యని నాకు కటాక్షించి నేను ఈశ్వర మార్గములో నడవడానికి కృప చేసిన ఈశ్వర నీకు నమస్కారము అన్నాను అనుకోండి. ఇప్పుడు నా భార్య యందు ప్రేమ ఎటువైపు నుంచి వచ్చేదిగా మారిపోయింది. ఎన్ని పంపులైనా ఉండొచ్చు, ఇంట్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఒక్కటే ఉంటుంది, ఊళ్ళో పంపులు ఎన్నైనా ఉండొచ్చు, కొళాయి చెరువు ఒక్కటే ఉంటుంది, పంపింగ్ స్టేషన్. అలాగే నీ మమకారం ఎన్ని వైపులకైనా వెళ్ళొచ్చు. నా కొడుకు బాగా చదువుకుంటున్నాడు, ఈశ్వరానుగ్రహము, నా కొడుక్కి ఒక మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, నా కూతురు ఒక మంచి సంబంధం కుదిరింది, ఇది ఈశ్వరానుగ్రహము, ఒక మంచి సంబంధం కుదిరింది. నా భార్య నా యందు ప్రేమతో ఉంటుంది, ఇది ఈశ్వరానుగ్రహము, నా భార్య నా యందు అత్యంత ప్రేమతో ఉంటుంది. నేను ఒక ఫ్లాట్ కొనుక్కుంటున్నాను, ఇది ఈశ్వరానుగ్రహము, సర్వేశ్వరుడు వసతి గృహే అని సంకల్పం చెప్పించడం ఇష్టం లేక నన్ను ఒక సొంత ఇంటిలోకి ప్రవేశపెడుతున్నాడు. నాకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు, ఇది ఈశ్వరానుగ్రహము, నాకు ఒక సత్సంగము దొరికినది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అన్నీ తీసుకెళ్లి ముందు మాట చేర్చుకుంటున్నావు. ఈశ్వరానుగ్రహము చేత, ఈశ్వరానుగ్రహము చేత, ఈశ్వరానుగ్రహము చేత. పంపులో నీళ్లు రావట్లేదు, పంపులోకి నీళ్లు పోసుకుంటావా? ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లోకి నీళ్లు పోసుకుంటావా? పంపులో నీళ్లు పోయావు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు పోస్తావు. నీకు ఏదొచ్చింది ఎటువైపుకి తిప్పాలి? మనస్సుని ఈశ్వరుడి వైపుకి తిప్పాలి. అన్ని సుఖాలే పెడతాయా? ఇలాగా కష్టం వస్తుంది, ఒకనాడు ఏదో ఒక చిన్న కష్టం వస్తుంది. ఓ రోజు ఒంట్లో బాగులేదు, ఏమవుతానండి ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నాను అయినా కూడా నాకు కడుపులో తిప్పుతోంది, నాకు వాంతి అయిపోయిందని బెంగెట్టుకుంటావా? బెంగెట్టుకోకూడదు. ఏమనాలి? ఈశ్వరానుగ్రహము. ఏం జరగవలసిందో, ఏ అనారోగ్యం రావలసిందో సర్వేశ్వరుడు నేను ఈ కార్యక్రమంలో ఉండబట్టి, అయ్యో పాపం వీడు మళ్ళీ ఉపన్యాసం చెప్పుకోవాలి కదా అని నా యందు అనుగ్రహించి కడుపులో తిప్పి వాంతులు మాత్రమే అయ్యేట్టుగా నన్ను అనుగ్రహించినాడు. కష్టమని సుఖమని దేంతో కలుపుకుంటావు? ఈశ్వరుడితో కలుపుకుంటావు. కలుపుకుంటే ఏమైపోయింది? ఇప్పుడు నీకు దీని పట్ల మమకారం, ప్రధానమైన దాని పట్ల మమకారం, ఏదొచ్చినా ఈశ్వరానుగ్రహం అంటుంటావు. ఇప్పుడు ఆఖరణ నీకు శరీరంలో కష్టం వస్తోంది, ప్రాణోత్క్రమణ సమయంలో, ఈశ్వర ఇది నేను భయంకరంగా తట్టుకోలేను, నువ్వే రక్షించు అని నీ మనస్సు ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏమవుతుంది? వెళ్ళక తప్పదు, దీన్ని వదిలి తేలికగా విడిపడతావు. వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రార్థన ఆయన మీదే జరుగుతోంది. ఇప్పుడు ఏమవుతావు? ఇంకొంచెం ఉత్కృష్టమైన స్థితికి వెడతావు. మనస్సుకి అస్తమానం ఏ విషయం గురించి ఆలోచించడం అలవాటో ఆ వస్తువు దగ్గరే నిలబడిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు గమ్మత్తు ఏమవుతుందంటే, మనం దిగిపోయేటప్పుడు రైల్లో మనతో పాటుగా మన పెట్టి మన బ్యాగు పట్టుకుని దిగిపోయినట్టే చిట్ట చివర శరీరంలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఇంద్రియాల్లో ఉన్న శక్తుల్ని సూక్ష్మ శక్తుల కింద తీసేస్తారు. అంటే ఈ కన్ను యొక్క చూసే శక్తి, ముక్కు యొక్క వాసన చూసే శక్తి, ఇలాంటివి మూట కట్టేసుకుంటాడు. కట్టేసుకుని పట్టుకుని మనస్సును పట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వేరొక ఉపాధిలోకి వెళతాడు. వెళ్ళడంలో ఈశ్వరుడు ఒక గమ్మత్తు చేస్తాడు. ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఉపాధిని మార్చగలిగినటువంటి హక్కు పరమేశ్వరుడి. నువ్వు చేసిన పాప పుణ్యములను విచారణ చేస్తాడు. చేసి ఇంతకుముందు ఐశ్వర్యవంతుడు, ఎవరికి ఉపయోగపడలా, ఇప్పుడు నిరుపేద కింద వెళ్ళిపోయాడు. కానీ వాసన ఏమైపోయింది? ఎప్పుడు ఇంకా డబ్బు సంపాదిద్దాం, డబ్బు సంపాదిద్దాం, డబ్బు సంపాదిద్దాం. ఇప్పుడు ఎలా ఉన్నాడు? అందరిళ్ల ముందుకి వెళ్లి నిలబడి చేతిలో వేసిన పదార్థాన్ని తిని బతుకుతున్నాడు. అయినా డబ్బు మీద ఆశపోయిందా? డబ్బు గురించి ఆలోచిస్తున్నాడు. వేరొక ఆవిడ పొలాన్ని తాకట్టు పెట్టిన ఆవిడ తన పొలం గురించి ఆలోచిస్తోంది. అందుకని మళ్ళీ దేవాలయ యజమాని కుమారుడి కింద వచ్చాడు. ఇప్పుడు కూడా ఏమైంది? అవే శత్రుత్వ భావనలు నిలబడిపోయాయి. ఇప్పుడు ఇంకా హేయమైనటువంటి జన్మలోకి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోయారు? పాము కప్ప అయ్యారు.
ఇప్పుడు పాము కప్ప దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆస్తి మీద మమకారం అక్కర్లేదు. ఇప్పుడు ఏమిటి, ఒకరి మీద ఒకరికి కక్ష. ఈ కక్ష ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఉపాధిగతం అయిపోయింది. వాడి పేరు ఎత్తితే చాలు ఇంకా వాడిని మిత్రుడిగా చూడలేడు, వాడిని శత్రువుగానే చూస్తాడు. మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా ఒక విచారణ చెయ్యండి. అసలు శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ ఎక్కడుంది చెప్పండి. నేను ఒక వ్యక్తిని చాలా అయిష్టపడతాను, అతనంటే నాకు ఇష్టం లేదు. నేను నిద్రపోతూ ఉండగా ఆయన వచ్చాడు అనుకోండి మా ఇంటికి, నా భార్య అతనికి బూర్లు గార్లు అన్ని పెట్టి ఒక కప్పు కాఫీ ఇచ్చింది అనుకోండి, ఏమిటోనమ్మా నా దురదృష్టం, బావగారు మాత్రం నాతో సరిగ్గా మాట్లాడు అని ఉత్తప్పుడు ఎలాగో మాట్లాడమ్మా, దగ్గరికి రానివ్వడు, పడుకున్నాడు కదా కాసేపు బావగారి దగ్గర కూర్చుని వెళ్ళిపోతానని నా దగ్గరికి వచ్చి కాసేపు నా కాళ్ళు పట్టి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు శత్రుత్వం ఏమైనా ఉందా నాకు అతనితో? ఇది నేను లేచి ఉండగా మా ఆవిడ అతనికి బూర్లు గారులు పెట్టి కాఫీ ఇవ్వగలదా? అతను అలా మాట్లాడగలడా? నా దగ్గరికి వచ్చి కూర్చోగలడా? నా కాళ్ళు పట్టగలడా? నేను అతన్ని రానివ్వను, నా దగ్గర కూర్చోబెట్టుకొనివ్వను, వీల్లేదని చెప్తాను. అంటే జాగృతిలో శత్రుత్వం ఉంది, నిద్రావస్థలో శత్రుత్వం లేదు. మనస్సు ఉంటే శత్రుత్వం ఉంది, మనస్సు లేకపోతే శత్రుత్వం లేదు. మనస్సు అంటే గ్రహించడం. ఒకడు మిమ్మల్ని నిందిస్తున్నాడు, మీరు దాన్ని తీసుకోలేదనుకోండి, ఏమవుతుంది? వస్తుందా శత్రుత్వం? ఒకడు మిమ్మల్ని పొగిడాడు, మీరు తీసుకోలేదు, మీకు ఏమైనా దానివల్ల లేనిపోని అహంకారం వస్తుందా? రాదు. అంతే శాస్త్రంలో గమ్మత్తు. అది జయించడం రాదు, మనకి చాలా కష్టం. మనస్సువే ప్రధానమైన పాత్ర పోషించేస్తుంటుంది. మనం ఏం చేస్తామంటే అన్ని ఇతర విషయాలు చక్కబెట్టుకుంటాం, ఒక్క మనస్సుని చక్క పెట్టుకోవడం అన్న విషయాన్ని మాత్రం మనం ఎప్పుడూ చూసుకోం. బట్టల మీద కొంచెం మరకపడింది, జాగ్రత్తగా ఉతికించేసుకుంటాం, నిమ్మకాయ రసం పోసో కాసింత యాసిడ్ వేసో దాన్ని తొలగించుకుంటాం. కడుపులో కొంచెం తిప్పుతోంది, ఓ టాబ్లెట్ వేసేసుకుంటాం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ మనస్సు పాడవుతోంది, నా మనస్సు పాడవుతోంది, దీన్ని ఆశ్రయించకూడదో దాని వైపుకు తిరుగుతోంది, దీన్ని ప్రక్షాళన చేద్దామని అనుకోడు, మనస్సుకి వశుడవుతాడు. అలా వశుడైపోతే మనిషి జన్మ సర్వోత్కృష్టమైన జన్మలోకి వచ్చిన తుట్టతుటకు దానివల్ల ఫలితం ఏమవుతుందంటే ఆ మనస్సు వెళ్ళిన కొద్దీ కిందికి తీసుకెళ్లి ఆ శత్రుత్వాలు చిట్ట చివరికి ఉపాధిగతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారు. కప్పకి పాముకి వాటికి తెలియదు, గత జన్మలో మేమిద్దరం కొట్టుకున్నామన్న విషయం తెలియదు. కప్పకి పాము శత్రువు అంతే. ఓ పాము కప్పని చూసిందనుకోండి శత్రుత్వం, ఒక సింహం ఏనుగుని చూసిందనుకోండి శత్రుత్వం, ఒక ముంగిస పాముని చూసిందనుకోండి శత్రుత్వం, ఒక కోడి పిల్లని గ్రద్ద చూసిందనుకోండి శత్రుత్వం. దానికి ఇది ప్రే అంటారు ఇంగ్లీష్ లో, పిఆర్ఈవై ప్రే, నాట్ పిఆర్ఏవై. ప్రే అంటే దానికి ఇది బలిగా పడుట. అంటే జన్మజన్మాంతర శత్రుత్వం ఉండిపోయింది ఉపాధుల మధ్యలో. అందుకే ఇవి రెండు కలుసుకున్నాయి అనుకోండి వెంటనే దెబ్బలాడుకుంటాయి. ఒక పులి మేక ఎదురొచ్చాయి అనుకోండి చంపుకుంటాయి. ఎందుకు చంపుకోవడం? పులి మేకని వదిలిపెట్టకూడదా? ఎక్కడైనా ఒక పులి మేకకి పాలిస్తోంది అనుకోండి జూలో, వెంటనే ఫోటో తీసి పేపర్లో వేస్తారు, ఆశ్చర్యము పులి మేకకు పాలిచ్చుతున్నది. వాట్ ఇఫ్ అంటే అది సహజ శత్రుత్వం, అలా ఇవ్వకూడదు, చంపాలి. చంపట్లేదు, ఆశ్చర్యం. అంటే వాడు ఎవడో చిట్ట చివరిలో ఉపాధిని గెలవడానికి ప్రయత్నం జరిగింది. ఆ పులిగా ఉండగా ఏ మహాత్మ దర్శనం దగ్గరో తెలియకుండానే అది ఆనందాన్ని పొందింది, ఆ మనస్సు బాగుపడింది. అందుకే ఒక్కొక్కసారి అతి క్రూరమైనటువంటి జంతువులు మహాత్ముల సన్నిధానం దగ్గరికి వచ్చి ప్రాణం వదిలేస్తాయి. ఇది తెలియకుండా వాటి మనస్సులో కూడా జరుగుతుంది, వాటికి కూడా మనస్సు ఉంటుంది. మీరు అంతవరకు అక్కర్లేదు, చీమలు ఉన్నాయనుకోండి, చీమలు పుట్టలు పుట్టలుగా ఉన్న చోట మీరు వాటిని కెలికారనుకోండి, అవి నలుగురు తిరిగే మార్గంలో నడవు, వాళ్ళ కాళ్ళ కింద పడిపోతామని గోడలాంచుల నుంచి వెళ్ళిపోతాయి, దానికి భయం ఉంటుంది. సాయిబాబా గారు ఒకసారి మసీదులో ఉండగా ఓ పులి వచ్చింది. ఆ పులి సాయిబాబా గారిని చూసింది, సాయిబాబా గారు పులిని చూశారు, పులి చచ్చిపోయి. ఇది మనకు అర్థం కాదు, ఎందుకంటే అలా పులి చచ్చిపోవడం అని మీరు అడిగారు అనుకోండి. పులి లోపల ఇంతకాలం నుంచి అపారమైన క్రౌర్యంతో కూడుకున్నటువంటి మనస్సు ఒక బ్రహ్మజ్ఞాని యొక్క దర్శనం అయ్యేటప్పటికీ అపారమైనటువంటి సత్వగుణంలోకి వెళుతుంది. వెళ్ళిన తరువాత ఇంకా ఆ ఉపాధిలో ఇమడలేదు. పులి ఉపాధిలోకి పులి జీవుడు ఉండలేడు, ఎందుకని ఇప్పుడు సాత్వికమైపోయింది. సాత్వికమైపోయిన జీవుడు ఇంకా పులి శరీరంలో ఉండలేడు. అందుకని మహాత్మ దర్శనాన్ని తెలిసో తెలియకో చేసింది అనుకోండి, అంతే, అది ఆ శరీరాన్ని వదిలేసింది.
ఇంకొక స్థాయిలో ఏమవుతుందంటే అది క్రూర జంతువే. కానీ ఒక బ్రహ్మజ్ఞానిని చూసింది అనుకోండి, దానికి తెలియకుండానే దాని క్రౌర్యం అణిగిపోతుంది. అణిగిపోయి రమణ మహర్షి రాయి మీద కూర్చునేవారు. ఒక 10-15 చిరతపుళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేవి. ఎలా వచ్చేవి? తిరువண்ணామలైలో ప్లేగు వ్యాధి వచ్చింది, శవాలను పట్టుకుని వచ్చేవి, పీక్కు తింటుండేవి. మహర్షి అక్కడ కూర్చుని ఉండేవారు ఓ రాయితి మీద. ఆ 12-15 చిరతపుళ్ళు వచ్చేవి. ఆయన దగ్గరున్న ఆయన పరిగెత్తుకుంటూ పోయి గుహలో దాక్కుని భగవాన్ వచ్చేయండి వచ్చేయండి అని రాయి అడ్డట్టుకునేవాడు. రమణ మహర్షి అనేవారు పులిగా పరమాత్మ, ఎందుకు భయపడ్డాం, అలా కూర్చునేవాడు. ఆ వచ్చి ఓ నమస్కారం చేసి వెళ్ళిపోయాయి. ఎలా వెళ్ళిపోతాయి? ఎలా తెలుస్తుంది నమస్కారం చెయ్యాలని? అంటే బ్రహ్మజ్ఞాని దగ్గరికి వచ్చేటప్పటికి, బ్రహ్మజ్ఞాని యొక్క ప్రకంపనలు పడేటప్పటికీ జీవులు తమ యొక్క వ్యగ్రతల్ని, రజోగుణ తమోగుణ ప్రభావాలని తగ్గిపోతాయి ఆ ఉపాధి మీద పడేటప్పటికి. అది వాళ్ళ యొక్క గొప్పతనం. అందుకే వాళ్ళ స్థితి ఇతర విషయములను బట్టి తెలిసిపోతుంది లోపల ఉన్నవాడు ఇంతటి మహానుభావుడు. అందుకే పులి బాబాగారిని చూస్తే ప్రాణం వదిలిపెట్టేసి. సరే, ఇక్కడ పాము కప్ప అయ్యారు. ఇప్పుడు వాళ్ళు పాము కప్పాలకి మేము గత జన్మలో వీరభద్రప్ప చన్నబసవప్ప అని తెలియదు. సరే, బాబాగారు వచ్చి అరిచారు, ఇంకా ఇన్ని 3వ ఉపాధిలోకి మారిపోయారు, ఇంకా మీకు క్రౌర్యమే, వదిలిపెట్టండి అన్నారు. ఇప్పుడు వాటికి బాబా గారి భాష కప్పకి పావుకి అర్థం అవుతుందండి. పావుకి పావు భాష ఉంటుంది, కప్పకి కప్ప భాష ఉంటుంది, బాబా గారికి మనుష్య భాష ఉంటుంది. బాబా గారు మనుష్య భాషలో అరిచారు, మరి కప్పకి పావుకి ఎలా అర్థం అవుతుంది? లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ ఏ మీడియం. నా భావాన్ని నీకు అర్థమయ్యేట్టు చెప్పడానికి భాష అన్నది ఒక మాధ్యమం అయినప్పుడు ఆయన ఏదో మనుష్యులు మాట్లాడే భాషలో మాట్లాడారు. అవి రెండు ఒక రకం జంతువులు కావు, 2 రకాలైన జంతువులు. ఎలా అర్థమైంది అంటే, ఒక బ్రహ్మజ్ఞాని మాట్లాడినటువంటి మాట, ఆ ఆదేశము, ఆ ఉపాధులు ఏవైనా సరే వాటి మనస్సుని కదపగలిగిన శక్తి ఉంటుంది. ఇదే శబ్ద బ్రహ్మమయి చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి అని. ఆ శబ్దము అటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అంతే, విడిచిపెట్టేశారు. అయితే ఈ కథ ఇక్కడ వరకే చెప్పారు బాబా గారు. చెప్పి ఈ కథని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పారు. ఎందుకు జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పడం, మనందరం కూడా మనుష్య జన్మలోకి వచ్చాం. వచ్చిన తరువాత ప్రయత్నపూర్వకంగా మనుష్యుడన్నవాడు చెయ్యవలసినటువంటి పని ఒక్కటే ఉంది. మీ మనస్సు మీ ప్రయత్నం లేకుండా మీ భార్య యందు ఉంటుంది. మీ మనస్సు మీ ప్రయత్నం లేకుండా మీ బిడ్డల యందు ఉంటుంది. మీ మనస్సు మీ ప్రయత్నం లేకుండా మీ ఆస్తిపాస్తుల యందు ఉంటుంది. ఉండకూడదు అని గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఎవ్వరూ చెప్పలేదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి భార్య యందు మనస్సు ఉండకూడదు, బిడ్డల యందు మనస్సు ఉండకూడదు, ఐశ్వర్యమునందు మనస్సు ఉండకూడదు అని చెప్పలేదు శాస్త్రం. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి 2 ధర్మములను ఏకకాలమునందు కలగలుపు చెయ్యకూడదు. నేను ఒక గృహస్థాశ్రమంలో ఉన్నాననుకోండి, నేను గృహస్థుగానే బ్రతకాలి. నేను గృహస్థాశ్రమంలో ఉండి ఒక బ్రహ్మజ్ఞానిలా బ్రతుకుతాను అన్నాను అనుకోండి, దానివల్ల బాధపడే వాళ్ళు ఎవరంటే నా భార్య బిడ్డలు బాధపడతారు. అలా కలకలుపు చెయ్యకూడదు. గృహస్థుగా ఉండాలి. అయితే మరి గృహస్థాశ్రమంలో ఉండి తరించడం ఎలా? ఒక సులభ మార్గం చెప్పారు. ఏం చేస్తావు? ఏది చేసినా నమః చేసుకో అన్నారు. అందుకే ఇది నేర్పడానికే మనకి నామాలు వచ్చాయి. ఎన్ని నామాలు పెట్టి పిలిచినా మీరు ఎవరిని పిలుస్తారు? మీరు ఎవరిని పూజ చేస్తున్నారో ఆయన పిలుస్తారు. పిలిచి ఏమంటారు? ముందు ఓం పెడతారు, చివర నమః పెడతారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇది తెలియకుండా మీరు చేస్తున్నారనుకోండి, ఫలితం ఉండకపోదు, ఉంటుంది. కానీ రావలసినంత ఫలితము మీకు అందదు. ఎందుకన్నది? ఓం అంటే అకార ఉకార మకారముల చేత మీకు భగవంతుడికి ఉన్న సంబంధమును అనుసంధానం చేస్తున్నారు. నమః చెప్పి ఇదేది నాది కాదు నీది అంటున్నారు. నా భార్య యందు నాకు ప్రేమ ఉండొచ్చు, ఆనుకూల్యవతి అయినటువంటి నా భార్యని నాకు కటాక్షించి నేను ఈశ్వర మార్గములో నడవడానికి కృప చేసిన ఈశ్వర నీకు నమస్కారము అన్నాను అనుకోండి. ఇప్పుడు నా భార్య యందు ప్రేమ ఎటువైపు నుంచి వచ్చేదిగా మారిపోయింది. ఎన్ని పంపులైనా ఉండొచ్చు, ఇంట్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఒక్కటే ఉంటుంది, ఊళ్ళో పంపులు ఎన్నైనా ఉండొచ్చు, కొళాయి చెరువు ఒక్కటే ఉంటుంది, పంపింగ్ స్టేషన్. అలాగే మీ మమకారం ఎన్ని వైపులకైనా వెళ్ళొచ్చు. నా కొడుకు బాగా చదువుకుంటున్నాడు, ఈశ్వరానుగ్రహము, నా కొడుక్కి ఒక మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది,
నా కూతురు ఒక మంచి సంబంధం కుదిరింది, ఇది ఈశ్వరానుగ్రహము, ఒక మంచి సంబంధం కుదిరింది. నా భార్య నా యందు ప్రేమతో ఉంటుంది, ఇది ఈశ్వరానుగ్రహము, నా భార్య నా యందు అత్యంత ప్రేమతో ఉంటుంది. నేను ఒక ఫ్లాట్ కొనుక్కుంటున్నాను, ఇది ఈశ్వరానుగ్రహము, సర్వేశ్వరుడు వసతి గృహే అని సంకల్పం చెప్పించడం ఇష్టం లేక నన్ను ఒక సొంత ఇంటిలోకి ప్రవేశపెడుతున్నాడు. నాకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు, ఇది ఈశ్వరానుగ్రహము, నాకు ఒక సత్సంగము దొరికినది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అన్నీ తీసుకెళ్లి ముందు ఆ మాట చేర్చుకుంటున్నావు. ఈశ్వరానుగ్రహము చేత, ఈశ్వరానుగ్రహము చేత, ఈశ్వరానుగ్రహము చేత. పంపులో నీళ్లు రావట్లేదు, పంపులోకి నీళ్లు పోసుకుంటావా, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లోకి నీళ్లు పోసుకుంటావా? పంపులో నీళ్లు పోయావు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు పోస్తావు. నీకు ఏదొచ్చింది ఎటువైపుకి తిప్పాలి? మనస్సుని ఈశ్వరుడి వైపుకి తిప్పాలి. అన్ని సుఖాలే పెడతాయా? ఇలాగా కష్టం వస్తుంది. ఒకనాడు ఏదో ఒక చిన్న కష్టం వస్తుంది. ఓ రోజు ఒంట్లో బాగులేదు. ఏమవుతానండి, ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నాను అయినా కూడా నాకు కడుపులో తిప్పుతోంది, నాకు వాంతి అయిపోయిందని బెంగెట్టుకుంటావా? బెంగెట్టుకోకూడదు. ఏమనాలి? ఈశ్వరానుగ్రహము. ఏమో ఏం జరగవలసిందో, ఏ అనారోగ్యం రావలసిందో సర్వేశ్వరుడు నేను ఈ కార్యక్రమంలో ఉండబట్టి, అయ్యో పాపం వీడు మళ్ళీ ఉపన్యాసం చెప్పుకోవాలి కదా అని నా యందు అనుగ్రహించి కడుపులో తిప్పి వాంతులు మాత్రమే అయ్యేట్టుగా నన్ను అనుగ్రహించినాడు. కష్టమని సుఖమని దేంతో కలుపుకుంటావు? ఈశ్వరుడితో కలుపుకుంటావు. కలుపుకుంటే ఏమైపోయింది? ఇప్పుడు నీకు దీని పట్ల మమకారం, ప్రధానమైన దాని పట్ల మమకారం, ఏదొచ్చినా ఈశ్వరానుగ్రహం అంటుంటావు. ఇప్పుడు ఆఖరణ నీకు శరీరంలో కష్టం వస్తోంది, ప్రాణోత్క్రమణ సమయంలో, ఈశ్వర ఇది నేను భయంకరంగా తట్టుకోలేను, నువ్వే రక్షించు అని నీ మనస్సు ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏమవుతుంది? వెళ్ళక తప్పదు, దీన్ని వదిలి తేలికగా విడిపడతావు. వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రార్థన ఆయన మీదే జరుగుతోంది. ఇప్పుడు ఏమవుతావు? ఇంకొంచెం ఉత్కృష్టమైన స్థితికి వెడతావు. ఐశ్వర్యమునందు ఉత్కృష్టత, బిడ్డలయందు ఉత్కృష్టత, పాండిత్యమునందు ఉత్కృష్టత. అంతకుముందు నీకు చెప్పిన వాళ్ళు లేరు. ఇలా ఉపాసన చేయబోయ్, ఇలా పూజ చేసుకోబోయ్, ఇలా సంధ్యావందనం చేసుకోబోయ్ అని చెప్పిన వాడు లేడు. నాకు అలాంటి తండ్రికి కొడుగ్గా పుట్టుంటే నేను నిజంగా ఎంత ఉద్ధరింపబడుతునో అని మీకు మనసులో కోరికుండిపోయింది. అది అనుకునేవారు ఈశ్వరానుగ్రహం చేత నేను అలాంటి ఆయనకి కొడుకైతే, లేకపోతే నేను అటువంటి ఆయనకి అక్క చెల్లెలనైతే అని కోరుకున్నారు. ఏం చేస్తాడు? అదే చేస్తాడు. వచ్చే జన్మలో ఒక మహాపండితుడు, అనుష్ఠానం తెలుసున్నటువంటి వాడు, ఈశ్వరుణ్ణి నమ్ముకున్న మహాభక్తునికి కుమారుడిగా పుడతారు. పుడితే ఏమవుతుంది? తండ్రిని మించిన గురువు ప్రపంచమునందు లేడు. ఆ తండ్రి తొడ మీద కూర్చుంటారు, ఆయన నీకు జ్ఞాన బోధ చేస్తాడు, ఆయన గాయత్రి ఉపదేశం చేస్తాడు, ఆయన పక్కన కూర్చోబెట్టుకుని పూజ చేయిస్తాడు. ఇప్పుడు ఏమైంది? బంగారపు పళ్ళెమునకు గోడ చేరుపు అబ్బినది. ఉత్కృష్టత వైపుకి నడిచారా, నడవలేదా? నడవాలి. అందుకని ఇప్పుడు ఏమైంది? మనుష్య జన్మకి మనస్సు అత్యంత జాగ్రత్త తీసుకోవలసిన అంశము. మీరు ప్రయత్నపూర్వకముగా దానికి ఆలంబనం ఇవ్వలేదనుకోండి, దానికి ఏం కావాలో తెలుసా? ఎప్పుడూ ఒక వస్తువు కావాలి పట్టుకోవడానికి మనస్సుకి. అది ఏం చేస్తుందంటే మీరిస్తే పుచ్చుకుంటుంది, ముందు తిరస్కరిస్తుంది. మనస్సుకున్న గుణం నేను చేయలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కోటేశ్వరరావు గారు చెప్పింది అబద్ధమా నిజమా? కోటేశ్వరరావు సొంతమేం కాదు, శాస్త్రంలో ఉన్నమాట చెప్తున్నాను. ముందు మీరు ఒక పని చేశారనుకోండి, నేను చేయనంటుంది. మీరు 10 రోజులు చేయించారనుకోండి, అందుకే ముందు కర్మేంద్రియాల పట్ల ఆసక్తి చూపించమన్నారు. బలవంతంగా శరీరాన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టారనుకోండి, 15 రోజులు పోయాక అది ఏమంటుందంటే ఈ పని చేయకుండా నేను ఉండలేనండి. దాని తప్పేం ఉండదు పాపం. మీరు రోజు పొద్దున్నే లేచి అరగంట సేపు కూర్చొనుట అన్నారు అనుకోండి, ఇదే బాబా గారు చెప్పారు. ఎప్పుడూ కూడా కష్టం ఏమిటో సమస్య ఏమిటో చెప్పి విడిచిపెట్టేసినటువంటి వాడు గురువు కాడు. ఇలా నువ్వు పాడైపోతున్నావు అన్నారు అనుకోండి, ఇంకా గురువు ఏంటి? నువ్వు ఏం జరుగుతుందో చెప్పాడు ఆయన, దానికి గురువు ఎందుకు? దానికి గురువు అక్కర్లేదు. మాకు చిన్నప్పుడు మాస్టర్ ఉండేవారు, ఆయన వచ్చి కూర్చుని ఇప్పుడే ఏం చదువుతున్నారా అనేవారు. అంటే ఏదో చదువుకుంటారా కాసేపు అనేవారు. మాస్టర్ సోషల్లో 3వ పాఠం చదువుతున్నానండి. అది రాదా నీకు అనేవారు. రాదు మాస్టారు, అందుకే చదువుతున్నానండి. ఇంతకు ముందు చదివితే రాంది, ఇప్పుడు చదివితే వస్తుందా నీ బుర్రా, ఎందుకు చదవడం అనేవారు. ఓహో అలాగా అంటే మళ్ళీ ఓ పావుగంట పోయిన తర్వాత ఏం చదువుతున్నావు అనేవారు. 1వ పాఠం చదువుతున్నానండి అనేవారు. ఎందుకు చదువుతున్నావు? ఇది వచ్చిన పాఠమేనండి. అందులో వచ్చిన పాఠం చదవడం ఎందుకు నీ బుర్ర అనేవారు. వచ్చింది చదవకూడదు, రాంది చదివి ప్రయోజనం లేదు. కాబట్టి ఏం చెయ్యాలి? ఇప్పుడు గురువు అయోమయంలోకి తీసుకెళ్ళినట్టు అలా ఉండకూడదు. గురువు జరుగుతున్న పొరపాటుని దిద్దగలిగినటువంటి వాడై ఉండాలి. ఆయన మాకు మహానుభావుడు చాలా అద్భుతంగా పాఠాలు చెప్పారు. నేను క్షమింపబడిన దాకా నేను వారిని విమర్శించట్లేదు. ఆయన ఒక హాస్య ధోరణిలో బహుశా మాట్లాడుంటారంతే. అందుకని ఆ
గురువు అనేటటువంటి వాడు ఉపాసనలో వచ్చేటటువంటి తొట్టుపాటుని దిద్దగలగాలి. అలా ఎవరు దిద్దుతారో ఆయన మాత్రమే గురువు. ఆయనకే సమర్థత కలిగిన గురువు అంటారు. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై అంటున్నారు మీరు. సమర్థత అంటే ఏంటి? తనని తాను ఉద్ధరించుకోవడానికి సమర్థత ఎందుకు? ఆయన పండిపోయారు ఆయన. అందుకు సమర్థత అక్కర్లేదు. మిమ్మల్ని ఉద్ధరించడానికి సమర్థత కావాలి. ఎందుకు? ఎక్కడో పడున్నాం మనందరం. ఈ పడున్న వాళ్ళందరినీ పైకి లేపాలి. పైకి లేపడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? రామకృష్ణ పరమహంస చెప్తారు, అయస్కాంతము అక్కడే ఉంది, సూది అక్కడే ఉంది. ఈ అయస్కాంతం సూదిని పట్టుకుంటుంది, అది దాని ధర్మం కదా. అయస్కాంతం సూదిని పట్టుకోదండి. సూది దగ్గరికి పట్టుకెళ్ళి మీరు అయస్కాంతాన్ని పెట్టారు, ఆ సూది వెళ్ళటం లేదు అయస్కాంతం దగ్గరికి. అయస్కాంతం లాక్కోవట్లేదు. అయస్కాంతం లాక్కోలేదు అంటే అది అబద్ధం. అయస్కాంతం లాగుతోంది, కానీ సూది లేవట్లేదు, అంటుకోవట్లేదు. ఎందుకు అంటుకోవట్లేదు? అది చాలా కాలం నుంచి మట్టిలో పడుంది, దానికి మట్టి అంటుకుంది. పైన మట్టి అంటుకోవడం చేత సూది అయస్కాంతమునకు మధ్యలో ఉన్న మట్టిని తెలివైన వాడు ఏం చేస్తాడు? తీసి ఓసారి బట్ట పెట్టో పాతకుండా అట్టుకొచ్చి ఇలా తుడిచేస్తాడు. తుడిచి అయస్కాంతం పెడతాడు, టక్కన అంటుకుంటుంది. ఇప్పటి వరకు మీ మనస్సుని తిప్పుకోవడం మీకు చేత కాలేదు. ఎక్కడ పెట్టుకోవాలో తప్పేం లేదు. భార్య యందు ఉండడం తప్పు కాదు. ఈశ్వర అనుగ్రహముగా భార్య యందు అని మీరు అనలేదు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః అంటున్నారు. అది యాంత్రీకరణం అయిపోతుంది పూజ. దాని భావము మీకు తెలియలేదు. ఇప్పుడు దిద్దుతాడు గురువు. అలా కాదురా, ఇదే సూదిని తుడుచుట. మీరు పారాయణ 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 చేస్తారు. పారాయణ ఎందుకు చేస్తున్నారు చెప్పండి నాకు. పారాయణ చేస్తే ఇది ప్రయోజనము. ఆల్ రైట్, పారాయణ ఈజ్ ఏ గుడ్ థింగ్. మీరు చేస్తున్నారు పారాయణ. పారాయణ వల్ల ప్రత్యక్ష ప్రయోజనం ఏమి? మీరు జ్ఞాపకం పెట్టుకోండి బాగా. ఎందుకు పారాయణము అంటే, పారాయణం అనేటటువంటిది మీకు ఏనుగు పక్కన ఉన్నటువంటి మావటి వంటిది. మీకు అప్పటి వరకు కుక్కను చూస్తే కుక్క కర్ర పెట్టి కొడతారు. మీరు సాయిబాబా గారి జీవిత చరిత్ర పారాయణం చేశారు. కుక్కను ఒక ఆవిడ కర్ర పెట్టి కొట్టింది. బాబా గారి వీపు మీద కర్ర దెబ్బ కట్టు తేలింది. కుక్క ఎందున్నవాడను నేనే అని చెప్పారు ఆయన. మీరు పారాయణం చేశారు. మర్నాడు కూడా కర్ర పెట్టి కుక్కను కొట్టబోయారు. మీకు ఇది గుర్తొస్తుంది. అరేరే, కర్ర పెట్టి కొడితే బాబా గారి వీపు మీద పడిందిరా, కుక్కలో ఉన్నవాడు కూడా పరమాత్మే. అందుకని ఏం చెయ్యాలి? ఓ కుక్క, కుక్క రూపమునున్న బాబా దా అని కౌగిలించుకుని పూజా మందిరంలో కూర్చోబెట్టగలవా? ఒక పరమ యథార్థం చెప్తున్నాను, నువ్వు ఆ స్థాయికి ఎదగలేదు. అంగీకరించండి, గుడ్డలు నుంచి చెయ్యేస్తాయి. అలా మీరు ఎరిగిపోతే మీరు బ్రహ్మజ్ఞానం, అసలు మీరు సభలో ఉండరు. మీరు ఎక్కడో గుహలో ఉంటారు. మీరు కాదు, నేను కాదు, మనది ఆ స్థాయి కాదు. ఏ జ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్. కాబట్టి మీరు ఏం చేస్తారు? గృహస్థు స్థాయిలో ఓ మాట చెప్పండి. ఈ కుక్క రూపంలో బాబా ఉన్నారు, బాబా రండి 4 గారెలు తినండి, ఓ పళ్ళెంలో పెట్టండి. కుక్క తింటోంది, బాబా తింటున్నారని భావన చేయండి. బాబా కాసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్పండి. లేనిపోని భేషజాల జోలికి వెళ్ళకండి. మీరంత స్థితికి ఎదిగారు, లేకపోతే బాబా అనుగ్రహించదలుచుకున్నారు. ఆనాడు వారి ఇంట్లోకి వస్తే మీరు కూర్చోబెట్టగలిగితే మీ అదృష్టం. ఆ స్థాయిలో చూడగలిగితే, మీరంతా ఎదిగితే. లేని నాడు కనీసం ఏమైంది? ఇంతకు ముందు కర్ర పెట్టి కొట్టిన వారు ఇప్పుడు కర్ర పెట్టి కొట్టారు, గారె ముక్క పెడతారు. ఎందువల్ల ఇప్పుడు పారాయణం పనికొచ్చింది మీకు? ఏనుగు పక్క మావటి అని ఎందుకన్నాను? ఏనుగు నడిచేటప్పుడు ఉట్టినే వెళ్ళదు, ఆ తొండం ఉట్టినే ఉండదు. ఏనుగు తొండం ఎప్పుడూ కదిలే వాటిల్లో ఏనుగు తొండం ఒకటి, మనస్సోటి సమానం, కోతొకటి. ఈ తొండం పెట్టేది అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏం చేస్తుందంటే, మీరు కష్టపడి పెంచుకున్నటువంటి మారేడు దళాల చెట్టు కొమ్మని ఇలా పట్టుకుని వంచైపోతుంది. మామట ఏం చేస్తాడంటే హో అని పొడుస్తాడు. ఇలా వెంటనే తొండాన్ని ఇలా తిప్పేసి ఓసారి ఇలా అని, ఓసారి పైకెత్తి, ఓసారి ఇలా అని, మళ్ళీ కిందకి దింపుకుని మళ్ళీ 4 అడుగులు వేసుకుని ఊరుకుంటుంది అనుకుంటున్నారా? ఇలా వెళ్ళిపోతూ మళ్ళీ ఎవరో కనపడితే ఇలా ఇలా అంటాడు, మళ్ళీ హో అంటాడు, మళ్ళీ తొండం తిప్పుకుంటుంది. ఇప్పుడు తొండం కదులుతోంది, ప్రమాదం ఉందా? లేదు. ఎందుకని? మామట ఉన్నాడు. మనస్సు కదులుతోంది, ప్రమాదం ఉందా? పారాయణ జరుగుతోంది. అందుకు మీతో సుబ్బారావు పారాయణ చేయించాం. ఇది మీ మనస్సులోకి ఎక్కితే ఏనుగు తొండము వలన ప్రమాదము రాకూడదు. మీరు చిన్న మొక్క వేశారు ఇంటి ముందు, మేకొచ్చి తినేస్తుంది దాన్ని. ఏం చేస్తారు? చిన్న మొక్క ఉన్నప్పుడు ఓ పెద్ద ఇనప కట్టడాన్ని తీసుకొచ్చి అక్కడ అడ్డంగా గుండ్రంగా పెడతారు. మేకొచ్చింది తిందామని రకరకాలుగా 4 ఇలా పెట్టింది, అలా పెట్టింది, పైకి ఎక్కింది, కిందకి ఎక్కింది, ఇలా చూసింది, అలా చూసింది. ఎంత చేసినా ఆట అందలేదు. ఆ మేక వెళ్ళిపోయింది. ఈ చెట్టు ఏమైంది? దినదిన ప్రవర్ధమానమైంది. ఇప్పుడు పెద్ద చెట్టు అయింది. ఆకులు పైకి ఉన్నాయి, కాండం కిందకు. ఇప్పుడు మేకొచ్చింది, ఇలా కాళ్ళేసి పైకెత్తింది. ఇప్పుడు అందదు. తనంత తాను రక్షించుకోగలుగుతోంది ఇప్పుడు చెట్టు. ఒకప్పుడు మీరు వేసిన ఇనప కచ్చడం రక్షించింది ఎక్కడానికి. మీరు చేసే పారాయణ మీరు చెట్టు అవ్వడానికి రక్షిస్తుంది. అందుకని ఎందుకు పనికొస్తోంది?
బాబా చరిత్ర చదవడం దానికి పనికొస్తే అందుకే అజ్ఞానమును నా పారాయణము నిర్మూలిస్తుందని బాబా చెప్పారు. అజ్ఞానమును నిర్మూలించుట అంటే చీకటి నుండి వెలుతురులోకి ముందు తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తరువాత ఇప్పుడు మీ మనస్సుని ఎప్పుడూ అలా చంచలంగా ఉంచి ఎప్పుడూ మాట్లాడపడమే, అలా ఉండకూడదు. ఒకటి చెయ్యాలి. ఏది అసలు చెయ్యాలో బాబా తన జీవితంలో చెప్పారు. ఒకసారి మనిషి అన్నవాడు తప్పకుండా చెయ్యవలసినటువంటి విషయాన్ని, ఏది చేస్తే వాసనలు వెంట తరువుకుంటూ వచ్చి మిమ్మల్ని పాడు చెయ్యకుండా ఉంటాయో, మీరు ఉద్ధరింపబడతారో, అటువంటి ఒక అద్భుతమైన రహస్యాన్ని బాబా చెప్పారు. ఎక్కడ చెప్పారు చెప్పండి? మసీదులో రాధాబాయి దేశ్ముఖ్తో చర్చ జరిగి వెళ్ళిపోయిన తర్వాత హేమాద్రి పంత్ వచ్చి, ఇవాళ నా జీవితంలో పరమ ప్రాముఖ్యమైన రోజు బాబా, ఈ అనుగ్రహము నా యందు ఎల్లకాలము ఇలాగే ఉండాలి అంటే చాలా ఎందుకని అందుకున్నాడు. దాని ప్రయోజనం ఏమిటో హేమాద్రి పంత్ ఎందుచేత అంటే అది అందరి ముందు చెప్పారు బాబా గారు, కానీ ఒక్క హేమాద్రి పంతే దాన్ని బాగా అందుకోగలిగాడు. గురువుకి తేడా ఉండదు. గురువు మేఘం లాంటివాడు. మేఘం ఇలా పైకి వస్తుంది, వచ్చినప్పుడు వర్షిస్తూ ఉంటుంది. అయ్యో పాపం వీళ్ళందరూ ఉపన్యాసం చెప్పుకుంటున్నారు, వింటున్నారు, ఇక్కడ కురవద్దు మనం, అది అక్కడ అలా పచ్చగడ్డి మీద కురుద్దాం బాగా పెరుగుతుంది అని అక్కడ కురవకుండా ఉండదు, అంతటా కురుస్తుంది. మేఘము అంతటా కురిసిన వర్షపు జల్లు మీద పడితే జిల్లేడాకులు రాలిపోతాయి. మిగిలిన చెట్ల ఆకులు కొత్త కొత్త ఆకులేసి చెట్టు వృద్ధిలోకి వస్తుంది. అదేంటి, ఒకే వర్షజలం ఒక చెట్టు ఆకులు రాలిపోతున్నాయి, మిగిలినవి చెట్లు పెరుగుతున్నాయి. మిగిలిన వాటిని పోషిస్తోంది, ఒకదాన్ని నశింపచేస్తోంది. ఒకే గురువు ఒకే స్థాయిలో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించినా ఇందులో కొందరు ఉద్ధరింపబడతారు, కొందరు మరింత పాషండులు అవుతారు. ఎందుకు అవుతారు? అది గురువు దోషం కాదు, అందుకునేటటువంటి వాడి స్థాయిలో దోషం. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, మేకు ఒకడు తెస్తాడు, సుత్తి ఒకడు తెస్తాడు, మేకుని గోడలో పెట్టి కొడతాడు. కొంచెం గుల్లగా ఉన్న గోడలో మీకు దిగుతుంది, పాషాణమైన గోడలోకి మీకు దిగదు, మీకు వంగిపోతుంది. గురువు ఎంత కష్టపడి బోధ చేసినా నీ మనస్సుని నువ్వు రాజస తామస గుణములతో మాత్రమే పోషించినప్పుడు, అహంకార మమకారములు మాత్రమే దానికి నువ్వు అలవాటు చేసి ఉన్నప్పుడు, ఎంతమంది ఎన్ని చెప్పినా నీ మనస్సులోకి ప్రవేశించవు, నువ్వు మారవు, నువ్వు పతనము వైపుకే నడిచి వెళ్ళిపోతావు. నీకు దిగాలంటే, నీ మనస్సు మారాలంటే గోడ గొల్లపడినట్టు నీ మనస్సుని సాత్వికం వైపు చేసుకోవడం నీ బాధ్యత. ఎలా సాత్వికం చేసుకుంటా అండి? అహంకారాన్ని విసర్జించడానికి ప్రయత్నపూర్వకంగా మహాపురుష దర్శనం చెయ్యాలి, దేవాలయ దర్శనం చెయ్యాలి, తీర్థయాత్ర చెయ్యాలి, పుణ్యనదీ స్నానం చెయ్యాలి, ఓర్మి వహించాలి. అదే సామూరి చేస్తే గురువాక్యము నీకు అర్థమవుతుంది. అందుకే మసీదులో అంతమంది మధ్యలో చెప్తే హేమాద్రి పంతుకి బాగా అందింది. అందుకే ఒక్క హేమాద్రి పంతును ఉద్దేశించి మాత్రమే మిగిలిన విషయం బాబా గారు చెప్పారు. అది ప్రధాన ప్రసంగం రాధాబాయి దేశ్ముఖ్తో అయినా అనుషంగిక ప్రసంగం హేమాద్రి పంతుతో జరిగింది. గురువు శిష్యుల్ని ఉద్ధరించడంలో ఒక శిష్యుడు ఎలా ఉద్ధరింపబడతారో మీరు గమనించాలి. గమ్మత్తేమిటో తెలుసా అండి? అసలు రాధాబాయి దేశ్ముఖ్తో మాట్లాడుతున్నప్పుడు హేమాద్రి పంత్ అక్కడ లేడు, శ్యామ ఉన్నాడు. శ్యామ దగ్గర ఈయన విన్నా ఈయన కదిలిపోయాడంతే. ఈయన రాధాబాయి దేశ్ముఖ్తో మంత్రోపదేశం గురించి చెప్పిన మాటలు విని బాబా గారు అన్నారు, హేమాద్రి పంత్ నీకు ఇవ్వాలి ఒక గొప్ప విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా విను. మనస్సే కదా పాడు చేస్తోంది, మనస్సే కదా సంకల్ప వికల్ప సంఘాతం, అదే కదా నేను ఈడ్చేస్తోంది, దానికి నీకు నేను ఒక తేలిక మార్గం చెప్తాను, అర్థం చేసుకో. ఇది రామకృష్ణ పరమహంస చెప్పారు, ఇది పెద్దలందరూ చెప్పారు, అదే సాయిబాబా గారు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, నీ మనస్సుని మొట్టమొదట నువ్వు గమనించడం మొదలుపెట్టు. మనం లోకాన్నంతటినీ గమనిస్తాం. ఆ ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, అల్ల పక్క వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఇలా 4 రోజులు అయింది, ఆ ఎదురింట్లో వాళ్ళు ఊరి నుంచి వచ్చారా రాలేదా, ఇంకా తాళం కప్పే ఉందా, తలుపులు తీశారా, అన్ని విషయాల మీద మన దృష్టి ఉంటుంది. నీ లోపల ఉన్నటువంటి మనస్సుని నువ్వు ఎప్పుడైనా వాచ్ చేసావా? ఎంత గమ్మత్తుగా ఇది చిందులేస్తోందిరా అని ఎప్పుడైనా చూసావా? ఎప్పుడు చూడవు. సాక్షిగా కూర్చుని నీ మనస్సుని చూడు. చూసి నీ మనస్సుని నన్ను ధ్యానం చెయ్యడంలో పెట్టి తీసుకొచ్చు. ఏం చేస్తావు? ఆయన అన్నారు, 2 పద్ధతులు చెప్పారు. ఆకారము లేని స్వరూపాన్ని ధ్యానం చెయ్యని చెప్పారు. అనగానే మనకు ఇబ్బంది వస్తుంది. మొదట్లో
సగుణా నిర్గుణా సాతృప్తిదా ప్రోక్తా మనీషిభి సగుణా రాగ్విసేవ్యా నిర్గుణాకురు విరాగిభి అంటారు వ్యాస భగవానుడు దేవి భాగవతంలో. అసలు ఏ ఉపాధి లేకుండా అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మాన్ని జ్ఞానులు ఉపాసన చేస్తారు. మనం అలా చేయలేము. ఎందుకంటే దేన్ని ఉపాసన చేయాలంటే అని అనుమానం వస్తుంది. అందుకు వచ్చే నామరూపాలు. అందుకని ఏదో ఒక భగవన్మూర్తిని ముందు మీరు ఉపాసన చేయడం మొదలు పెడతారు. ఆ మూర్తిని ధ్యానం చేసి నిలబెడతారు. దాన్ని ధ్యానం చేయడం అంటే ఏంటి? చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయాన్ని. ధ్యానము అంటే ఏమిటో తెలుసా అండి? ఇవాళ చాలా మంది దాన్ని చాలా తేలిగ్గా వాడేస్తారు. ఏం చేశారండి అంటే ఓ పావు గంట ధ్యానం చేశానండి అంటారు. ధ్యానం అంటే ఏమిటో తెలుసా? ఒక చెరువు దగ్గరికి మీరు వెళ్ళారు. చెరువు యొక్క అడుగుని చూద్దాం అనుకున్నారు. చెరువు అడుగు మీకు ఎప్పుడు కనపడుతుంది? చెరువు అడుగు ఉంది, మీకు కనపడుతుంది. కానీ కనపట్టలేదు. ఇప్పుడు ఎందుకు కనపట్టలేదు? పైన ఉన్న నీళ్లు కదులుతున్నాయి. ఇప్పుడు ఆ నీళ్లు కదులుతుంటే మీరు ఓ ఇలా 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 చూస్తే కనపడుతుందా? కనపడదు. మీరు ఏం చెయ్యాలి తెలివైన వారైతే? ముందు చెరువులో ఉండేటటువంటి అలల కదలికని ఆపాలి. దేని వల్ల కదులుతోంది చూడాలి. అటువైపు నుంచి మోటార్ నుంచి నీళ్లు పడుతున్నాయి, దానివల్ల కదులుతోంది. మోటార్ ఆఫ్ చేయి. ఆఫ్ చేస్తే ఒక 10 నిమిషాల తర్వాత నీళ్లు నెమ్మదించి అలలు లేకుండా అయిపోతాయి. ఇప్పుడు మీరు ఒడ్డున నిలబడి లోపలికి చూడండి, అడుగు కనపడుతుంది. నేను ధ్యానం చేశానంటారు. ధ్యానం అంటే ఏమిటో తెలుసా అండి? మీరు ముందు కూర్చోగానే ముందు శరీరాన్ని చాలా సౌకర్యవంతమైనటువంటి రీతిలో కూర్చోపెట్టడం అలవాటు చేయాలి. మొదట్లో ఏం చేస్తుందంటే మొరాయిస్తుంది. ఇలా కూర్చో అంటే కాసేపు ఇలా అంటుంది, కాసేపు ఇలా అంటుంది. అసలు మొట్టమొదటిగా వాడు అంటాడు నేను అలా కూర్చోలేనండి, మీరు అలా కూర్చుంటారండి అంటాడు. పోయింది అక్కడే. అసలు కూర్చోడు. కూర్చున్న తర్వాత నిటారుగా నిలబెట్టాలి శరీరాన్ని. వెన్నుపావుని, కంఠాన్ని, శిరస్సుని ఏకకాలమునందు ఒకేలా ఉంచాలి. ఉంచి ఇప్పుడు ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఎ క్వైట్ ఈజీ పొజిషన్, నాకేం కష్టం లేదు, నేను చాలా హాయిగా ఉన్నాను అని భావించాలి. మీరు ముందు మనసుని గెలవడానికి మనసుతోనే మొదలెట్టాలి. దానికి ఎప్పుడు సుఖం కావాలి. నేను సుఖంగా ఉన్నాను. మీరు ధ్యానం అని వెంటనే సాయిబాబా గారిని ధ్యానం చేయడం మొదలెట్టారు కొనకు పోతుంది. దానికి ఇష్టం ఏంటది? దానికి సాయిబాబా గారు అంటే ఇష్టమా? దానికి ఇష్టం లేని సబ్జెక్టులలో ఒకటి. నేను అలా అన్నానని మీరు క్షమించండి, అదొక్కటే దానికి ఇష్టం ఉండదు. మీరు ఇలా మొదలు పెట్టగానే అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, నిన్నను మనం అప్పు చేసి పప్పుకూడి క్యాసెట్ తెచ్చుకున్నాం, ఎప్పుడు వేసుకుందాం ఈ క్యాసెట్ అని ఆలోచిస్తుంది. ఇక్కడ కూర్చోవడం ఇలాగే కూర్చున్నారు, కానీ ఎక్కడున్నారు? అప్పు చేసి పప్పుకూడి క్యాసెట్ ఎప్పుడు వేసుకోవాలో దగ్గర ఉన్నారు మీరు. అది వెళ్ళిపోతుంది మనస్సు, దాన్ని చించలం. అందుకని దేన్ని చూడాలంటే మనస్సునే చూడాలి. తిరుగు, నీ ఇష్టం, ఓకే ఆల్ రైట్, తిరిగి ఎక్కడ తిరుగుతావు? ఒక 5 నిమిషాలు వదిలేదు. ఫ్రీగా పిల్లాన్ని వదిలేసినట్టు వదిలేస్తారు. వదిలేస్తే అది తిరుగుతుంది. అప్పు చేసి పప్పుకూడి క్యాసెట్ దగ్గరికి అక్కడికి ఇంకా తిరుగుతావా అని అడగండి అంటుంది. చాలా తెలివైన పిల్లల్లాగా ఎందుకు తిరుగుతానో అంటుంది. అయితే కాసేపు బాబా గారిని చూడు అనండి. అందుకు దీపం పెడతాను. దీపం టక్ అని కాన్సెప్ట్ కంటిని పట్టుకుంటుంది. మీరు దీపం అలా చూసి కళ్ళు మూసారనుకోండి, దీపం ఇలా కదులుతూ కళ్ళల్లో కనపడదు. మీరు బాబా గారి మూర్తి మీద దృష్టిని కేంద్రీకరించారనుకోండి, మొట్టమొదట్లో 3 ఉంటాయి. జ్ఞాత, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది బాబా గారు మనకు అందించినటువంటి అమృత ఫలం. ఇది ఈ వేపుకి మీరు వెళ్ళనంత కాలం ఎన్ని పారాయణలు చేసినా మెట్లు ఎక్కనట్టే, కింద నించున్నట్టే. ఒక్కొక్క మెట్లు ఎక్కండి, ఆయన అంత కష్టపడుతున్నారు సుబ్బారావు. ఏమిటా మెట్లంటే జ్ఞాత, నేను ఒకడను కూర్చుని ధ్యానము చేయుచున్నాను. రెండవ వారు ధ్యానము చేయబడుతున్నవాడు. ఎవరు? బాబా గారు. ఆయన్ని నేను ధ్యానం చేస్తున్నాను. చేస్తున్నదేవి ధ్యానము. నేను ఆయన గురించి కూర్చున్నాను ఇక్కడ, ఆయన ఆలోచించడానికి. 3 ఉంటాయి. అలా కూర్చోండి. కూర్చుని ఒక 5 నిమిషాలు అలాగే అట్టెడుతుంది ఇట్టెడుతుంది, మళ్ళీ తీసుకురండి. యు వాచ్ ఇట్. ఎస్, జారిపోయిందిరా మళ్ళీ అంటారు. వెళ్ళిపోయింది, మళ్ళీ రైతు బజార్కి వెళ్ళిపోయింది, ఆఫీస్కి వెళ్ళిపోయింది, ఎక్కడికో పోయింది. మళ్ళీ నువ్వు వెళ్ళిపోయావే, ఆల్రెడీ నేనేం బెంగెట్టుకోవట్లేదు. గురువులు ఎప్పుడు దెబ్బలాడరు తెలుసా అండి, నిజాయితీతో ఉండమని చెప్తారు. వివేకానందుడి దగ్గరికి వచ్చి అడిగారు పరమహంస, చేశావా ధ్యానం అన్నారు. ఏం చేయని ధ్యానం? అది ఆ పక్కన కొట్లో, కమ్మరి కొట్లో ఎవడో ఇనపదాని మీద సుత్తి పెట్టి కొడుతున్నాడు. అర్థం ధన్ ధన్, ఒక నిర్ణీతమైనటువంటి సమయం తర్వాత మళ్ళీ ధన్ అని చప్పుడు వస్తుంది ఆ సుత్తి తిప్పడంలో. ఆ ధన్ అన్నప్పుడు ఇప్పుడు ధన్ అంటుందని ఎడుతోంది నా దృష్టి అన్నారు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, ఆ ధన్ మీద దృష్టి కేంద్రీకరించారు. ముందు దాన్ని వెళ్ళనివ్వండి. వెళ్ళిపోయావా? పోలే నేనేమీ అన్నా. వెళ్ళావు కదా, పోయావు రైతు బజార్కి, కొనేసావా కూరలు, మళ్ళీ కాసేపు చూడు బాబా పాదాలు అనండి. మళ్ళీ పారిపోతుంది. ఆల్ రైట్, 10 నిమిషాలు చేయండి.
వెక్స్ అయిపోతే లేచిపోండి, వెక్స్ అయిపోయి కూర్చోకండి, లేచిపోండి. అలా 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 మీరు ధ్యానం చేయడం మొదలెట్టారనుకోండి, కొంతసేపటికి అది అంటుంది, అబ్బాబా అలా తిరగడం కన్నా ఇదేమిటో అలా అక్కడ చూసిన వస్తువుని కళ్ళు మూసుకుని మళ్ళీ చెప్పు అన్నారు అనుకోండి. ముందు పాదానికి కుడి పాదం ఎడం పాదం, మనం ఇటు కూర్చుంటాం, ఆయన అటు కూర్చుంటారు కదా, పాదాలు ఇలా పెట్టినప్పుడు ఆయన పాదాలు బొటన వేలు దగ్గర నుంచి వేళ్లు కిందకుంటాయా పైకుంటాయా, ఈ పాదం ఇలా తిరుగుతుందా ఆ పాదం అలా తిరుగుతుందా అనుమానం చేస్తుంది. చూపించండి. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పండి. కొంతసేపటికి ఏమైపోతుందంటే మూడోది వదిలేస్తుంది, ధ్యానము అన్నది పోతుంది, మర్చిపోతాడు. మర్చిపోయి జాత జేయము, చేస్తున్నవాడు చేయబడుతున్నవాడు ఇద్దరు మిగులుతాడు. ఇప్పుడేమవుతుంది, అన్ని వెనక్కి వచ్చేస్తాయి. కన్ను చూడడం మానేస్తుంది, కన్ను లేదా ఉంటుంది కానీ ఏం చూడదు, అలా ఉంటుంది. కానీ అలా బాబా గారి పాదాలే చూస్తుంటుంది. చెవు ఫోన్ వచ్చింది వినపడదు, అంత దృష్టి కూడా వెనక్కి వెళ్ళి మనస్సులోకి వెళ్ళిపోతుంది. ఏదో చీమ అలా వచ్చి ఎక్కింది తెలియదు, స్పర్శేంద్రియం పనిచేయట్లేదా, మనస్సులోకి వెళ్ళదు, దృష్టి అక్కడ ఉండిపోతుంది. ఉండిపోతే ఇప్పుడు ఎంతమంది మిగిలిపోయారు, మీరు చూస్తున్నారు అది చూడబడుతున్నది. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, మూడవ దశని మాత్రం ఇంకా వాక్కులతో చెప్పడం కుదరదు. ఏమైపోతారంటే మూడవ దశలో ఎవరిని మీరు ధ్యానం చేస్తున్నారో వారు మీరైపోతారు. అప్పుడు జాత జేయము రెండు ఉండవు, రెండు కలిసిపోయి ఒకటైపోతాయి. ఎలా అయిపోతాయంటే ఒక ఉదాహరణ మాత్రం చెప్తాను. ఒక పంచదార చిలక, పంచదారతో చేయబడింది చిలక, అది సముద్రము యొక్క అడుగుని తెలుసుకుంటాను అని సముద్రంలోకి బయలుదేరింది అనుకోండి. ఉప్పు నీటిలోని ప్రయాణం చేస్తుంటే ఏమవుతుంది, ముందు రెక్కలు కరిగిపోతాయి, తర్వాత కాళ్ళు కరిగిపోతాయి, తర్వాత పొట్ట కరిగిపోతుంది. అది అడుగుకి వెళ్ళేటప్పటికి ఏమైపోయింది, చిలక కరిగిపోతుంది. ఇప్పుడు చిలకేది, సముద్రమే. చిలకకి వేరే అస్తిత్వం ఉందేంటి, చిలక సముద్రమే. సముద్రము నుంచి చిలక పైకి వస్తుందా, రాదు. సముద్రమునకు చిలకకు అభేదము, ధ్యానము జాతకు జేయమునకు అభేదము, ఒక్కటైపోతారు. ఇది అమృతత్వం. ఇది సమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఇది ఈ ధ్యానానికి అలవాటు పడింది అనుకోండి, మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. 2 సార్లు 3 సార్లు ప్రారంభం చేశారనుకోండి, చక్కగా కూర్చుని రైలు పెట్టెలో వెళ్ళిపోతున్నారు, ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు, మీకు ఇష్టం లేదు, మీరు ఎవరితో పూర్వం గొడవ పడతారు, ఏంటంటే ఆ మాటలు వేశారు అంటారు. ఇప్పుడు అదేముండదు, మీరు మామూలుగా ఇలా కళ్ళు తెరిచి ఉంటాయి, అందరూ మామూలుగా మీరు ఏదో అలా చూస్తున్నారు అనుకుంటారు, కానీ మీరు చూసేది బాబా గారిని చూస్తుంటారు. ఎక్కడుందో, ఎవరు అరుస్తున్నారో, ఎటెడుతోందో ఏం తెలియదు. మీరు బాబాతో ఐక్యం అయిపోయి అలా బాబా గురించే ధ్యానం చేస్తూ ఉంటారు. ఇలా క్రమంగా అలవాటు పడితే ఏమవుతుందంటే తన పని తనకి నడుస్తూ ఉంటుంది, దృష్టి మాత్రము ఈశ్వరుని యందు ఉంటుంది. ఎలా ఉంటుందంటే నెత్తి మీద బిందె పెట్టుకున్న స్త్రీ నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది, చేతులు ఊపుకుంటూ పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, కానీ దృష్టి అంతా తల మీద ఉన్న బిందె మీద ఉంటుంది. తన పని తను నడుస్తూ ఉంటుంది. ఓ అరగంట ఆఫీస్ లో పని చేస్తాడు, బాబు ఒకసారి కాసేపు పార్వతీ పరమేశ్వరుల పాదాలు చూద్దాం అనిపిస్తుంది. దానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, ఎవ్వరికీ తెలియదు కూడా. ఒక్క క్షణం అంతే చక్కన తెలిపోతాడు. అలాగే కూర్చుని ఏదో టేబుల్లో వెతుకుతున్నట్టు అలా దృష్టి అటు ఏదో కౌంటర్ చూస్తున్నట్టు, ఫైల్ చూస్తున్నట్టు అలాగే ఉంటారు. అని ఒక్కసారి నీ ఇష్టదేవతామూర్తుల యొక్క పాదాలు చూస్తూ అలా ఒక్క 4 నిమిషాలు ఉండడం అలవాటు అయిపోతుంది. అలా అలవాటు అయిపోయింది అనుకోండి, ఏదో ఒక స్థితిలో ఆ ధ్యానము సంపూర్ణత్వాన్ని పొందేస్తుంది. అప్పుడు ఆ మనస్సు ఎలా అయిపోతుందంటే, కన్నులు తెరిచి ఉన్నప్పటికీ రామకృష్ణ పరమహంస తన శిష్యులతో ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఒక పక్షి తన గుడ్లని పొదుగుతూ ఉంటుంది. మీరు ఒక్కసారి ఆ దృశ్యాన్ని మనస్సులో జాగ్రత్తగా దర్శనం చేయండి. ఒక పక్షి ఉంది, గూడు లోపల మెత్తగా ఉంటుంది, ఎందుకంటే టైలరింగ్ షాప్ దగ్గర కింద పారేసినటువంటి మెత్తటి గుడ్డముక్కలన్నీ తెచ్చుకుంటుంది పక్షి. లోపల చక్కటి బెడ్ వేసుకుంటుంది, అందులో గుడ్డు మీద గుడ్డు పెట్టదో పగిలిపోతుందని ముగ్గిపోయిన సపోటా పల్లెట్టినట్టు ఇలా చుట్టూ పెట్టుకుంటుంది ఒక 5-6 గుడ్లు. రెక్కలు ఇలా పెడుతుంది, తన బరువంతా గుడ్ల మీద ఆన్సదు. కాళ్ళు 2 కొంచెం వెడల్పుగా పెట్టి ఇలా 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 జరిగి ఆ గుడ్లు తన కడుపుకి మాత్రమే తగిలేటట్టు, గుడ్డు లోపల పిండం ఉంది, ఆ పిండం అమ్మ కడుపులోంచి తగులుతున్న వేడి చేత గుడ్డు లోపల ఉన్న పిండము పక్షి కంటి చేత దర్శనము చేయబడనది పిండము పిల్లగా మారుతోంది. ఆ తన వేడి చేత పిండము పిల్లగా మారుతున్నటువంటి ఆ సన్నివేశము మనస్సు చేత
అనుభవించినటువంటి పక్షి కళ్ళు తెరిచి చూస్తున్నా కూడా కదలిక లేకుండా ఎంత ఆనందంగా అలా కూర్చుని పొదుగుతున్నప్పుడు ఉండిపోతుందో, ధ్యానమునందు ఈశ్వర పాదముల యందు నిమగ్నమైన మీ మనస్సు అలా ఉండిపోతుంది. ఇది సుఖము. ఇందుకు మనుష్య జన్మ. ఇది పిపీలికాది పర్యంతములో ఇతర జీవులు చెయ్యవు. ఇది నువ్వు చెయ్యాలి. ఇది నువ్వు చెయ్యకపోతే నీ మనస్సు అచ్చోసిన ఆంబోతు కళ్ళె వదిలేసిన గుర్రం, అది తిరుగుతూ ఉంటుంది. ఏమవుతావు? అదిగో ఆనాడు ధనికుడు మళ్ళీ ఆ లోభి ఇంకా కింద జన్మలోకి వెళ్ళినట్టే వెళ్ళిపోతావు. అందుకని ఏం చేస్తావో తెలుసా? అనంతమున నిండిపోయినటువంటి పరమాత్మ యందు ధ్యానము చెయ్యి. చిట్ట చివరికి వివేకానందుడు తీసుకెళ్ళిపోయాడు తెలుసా అండి. ఒక గ్లాస్ అక్కడ పెడితే గ్లాస్ మీద ధ్యానం చేశాడు. వాటి గ్లాసు భగవంతుడు కాదా? అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఈ ద్రాక్ష పళ్ళలో ఏదో మామిడి పళ్ళో ఆ సంచి ఈశ్వర స్వరూపము ఇవాళ ఇలా వచ్చినది అనుకుని మీరు కాసేపు కళ్ళు మూసుకుని ఇలా యువతల పక్కన యూలా ఉండి అవతల పక్కన కొంచెం ఉండి కొద్దిగా తెలుసుకుని తెల్లటి కవరు లోపల నుంచి కనపడుతున్న 2 మామిడి పళ్ళ యొక్క స్వరూపాన్ని అలా ఒక 10 నిమిషాలు ధ్యానం చేశారనుకోండి, ఏమవుతుంది? దృష్టి కేంద్రీకరణం అలవాటు అవుతుంది. ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే వాడికి టెన్షన్స్ ఉండవు. 2 అలా కేంద్రీకరణం అలవాటైపోతే ఎటు తిరిగినా ఇటు వస్తూ ఉంటుంది. అలా 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 వచ్చి విశ్రాంతి స్థానమును చేరిపోతుంది. వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, చింత ఉండదు. అప్పుడు హాయిగా ఎక్కడ కూర్చోనివ్వండి. శంకర భగవత్పాదులు దీన్నే మానస పూజ అన్నారు. రత్నైకల్పితమానకం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలియదు. మీరు అక్కడే కూర్చుని ఉంటారు బాల్కనీలో. ఇంట్లో కోడలు, కొడుకు, కూతురు, అల్లుడు, మనవలు టీవీ చూస్తూ ఉంటారు. మీరు అక్కడ కూర్చుని వారణాసి పుణ్యక్షేత్రానికి వెళుతూ ఆ ఇరుకైన సందులోంచి వెళుతూ ఓ 5 రూపాయల కాగితం ఇచ్చి 4 మారేడు దళాలు, చక్కగా విచ్చుకున్నటువంటి సంపంగి పువ్వులు, మల్లె పువ్వులు అన్ని ఉన్నటువంటి ఒక బుట్ట కొనుక్కుంటారు. ఇంతలో ఎవరో తెలుసున్న వాళ్ళు కనబడి కోటేశ్వరారు గుళ్ళో తెలుసున్నారా, ఇవ్వనండి జాజి పూలు అవి తెచ్చాను తీసుకెళ్ళండి అంటారు. ఈ బుట్ట అంతా పట్టుకుని చక్కగా రాజద్వారంలోంచి హరహర మహాదేవ శంభో శంకర అని లోపల కడతారు. ఎడం పక్కన ఎదురుగుండా చూడగానే లక్ష్మీనారాయణులు కనపడతారు. వాళ్ళకు ఒక నమస్కారం చేస్తారు. ఇక కుడి పక్కన ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి నమస్కారం చేసుకుంటారు. ఆ ధ్వజస్తంభాన్ని దాటి అలా లోపలికి వెడతారు. వెళ్ళి కుడి పక్కకి తిరగగానే లోపలికి శివలింగం ఉంటుంది. మానస పూజ చేసేటప్పుడు మీకు ఎవరు అడ్డొస్తారు? ఎవరు రారు. మీ పై మీద ఉత్తరీయం తీసి 2 మడతలు వేసి నడుము కట్టుకుంటారు. కంచె కొంచెం గోచి పోసి పైకి కట్టుకుంటారు. లోపలికి వెళ్లి చక్కగా పద్మాసనం వేసి కూర్చుంటారు. ఒక బంగారు పాత్రలో మల్లెలు, జాజులు, మారేడు దళాలు అన్నీ ఉన్నాయి. చిన్న విశ్వేశ్వర లింగం. ఓ బంగారు చెంబుతో తీసి పాలు పోస్తూ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ అంటున్నారు. ఆ పాలిలా కారిపోతుంటే లోపల నుంచి నల్లటి శివలింగం కనపడుతోంది. తదనంతరం శుద్ధ జలంతో అభిషేకం చేశారు. బంగారు పాత్రలోంచి జాజి పూలు తీసి ఇలా వేస్తుంటే మంచి వాసన. ఇలా పువ్వులు 5-6 పువ్వులు కలిసి శివలింగం మీద పడి దొల్లి పడిపోతున్నాయి. ఒక్కొక్కసారి 2 పూలు 3 పూలు శివలింగం మీద ఉండిపోతున్నాయి. మారేడు పత్రితో పూజ చేశారు. ఆ శివలింగానికి నుదురు కొట్టుకుని నమస్కారం చేసుకున్నారు. దానికున్న విభూతి తీసి మీరు పెట్టుకున్నారు. అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. అమ్మ పాదాల దగ్గర ఉన్న బొట్టు తీసి మీరు పెట్టుకున్నారు. ఆ ప్రాంగణంలో కూర్చుని సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని భజన చేసుకుంటున్నారు. ఇవన్నీ మీకు ఏమైనా అక్కడికి వచ్చేస్తాయా? మీరు మనస్సుతో వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారు? దానికి అలవాటు చేశారు మీరు. ఇలా చూడగానే పట్టుకుంటుంది. ఎందుకంటే దానికి ఆ కేంద్రీకరణం అలవాటు అయిపోయింది. ఆ ధ్యానం, నిరంతర ధ్యానము దానికి అలవాటు పడినది. అందుకే ఏ వస్తువునైనా దానికి ఇష్టం మీరు అలవాటు చేశారు దాని యందు. అందుకని దాన్ని అలా చూశాడు అనుకోండి, ఇక్కడికి వెళ్ళిపోతుంది కూర్చుంటుంది. అందులో వాడి ముందు ఇలా చూస్తాడు. తర్వాత వెళ్ళి ఆవేం చేస్తుంది, గబగబగబ తినేస్తుంది ముందు. తర్వాత ఎక్కడికో వెళ్ళి విశ్రాంతిగా కూర్చుంటుంది. ఎవరు రారు, నన్ను ఎవరు కొట్టరు అనుకుంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. కూర్చుని హాయిగా తను కడుపులో తినేసినటువంటి ఉండ కింద తినేస్తుంది. గడ్డి సరిగ్గా కొరక్కుండా ఇలా అంటుంది. ఆ ఉండ చిత్రంగా మళ్ళీ ఇలా కంఠంలోంచి నోట్లోకి వస్తుంది. మీరు ఎప్పుడైనా నెమర వేసుకుంటున్నప్పుడు చూడండి, ఆవు ఎంత సంతోషంగా ఉంటుందో. ఇలా అరమోర్పు కన్నులు పెట్టుకుని అలా లోకాన్ని అంతటినీ చూస్తూ, ఈ దిక్కుమాల కోటేశ్వరం మళ్ళీ వచ్చేసాడు అన్నం తినడానికి ఆఫీస్ నుంచి, మళ్ళీ పోతాడు 2:30 అయ్యేటప్పటికి. ఇలా తిరుగుతూ ఉంటాడు కుక్కల్లే అనుకుంటూ హాయిగా
అని మెల్లగా ఎంత మెత్తగా నవ్వుతుందో అంత నవలకపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయండి. అంత బాగా నవిలి మళ్ళీ మింగుతుంది. చిత్రం ఏమిటంటే మింగింది అంతకు ముందు పక్కన తొందరగా మింగింది అంతా కలవదు. ఎంత గమ్మత్తుగా తీస్తుందో మళ్ళీ ఇటు నుంచి ఇంకో ముద్దలాగుతుంది, మళ్ళీ హాయిగా అలా నెమర వేసుకుంటుంది, మళ్ళీ మింగుతుంది. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు దర్శనం చేయడంలో ఆవు తిన్నట్టు తిను, చక్క ఇలా చూడు, కానీ దృష్టి కేంద్రీకరణ అయిపోవాలంటే చక్కర పట్టుకోవాలి కన్ను మనస్సు. కాని నాడు ఎన్నిసార్లు వెళ్ళి ఏం ప్రయోజనం? పట్టుకుని కూర్చొని ఒక్కసారి మళ్ళీ వెళ్ళాలి. నువ్వు ఏ క్షేత్రానికి వెళ్ళావో ఆ క్షేత్రానికి ఎప్పుడు వెళ్ళిపోతావు. ఎందుకని ఏ మూలకైనా నువ్వు వెళ్ళిపోతావు, ఏదైనా చూసేస్తావు. యథార్థం చెప్పనా, శనివారం నాడు వెంకటాచలంలో దర్శనానికి వెళ్ళిన వాళ్ళకన్నా మీరు చేసే పూజ వెంకటేశ్వరుడికి అందుతుంది. ఎందుకని మీరు ప్రశాంతమైన మనస్సుతో చేస్తున్నారు. ఇది అందిపోతుంది ఈశ్వరుడికి. మీరు ప్రధానమీది మనస్సే. ధ్యానము ధ్యానము ధ్యానము. హేమాద్రి పంత్ మర్చిపోకు, ఇది ప్రధానం. సాకారముగా నా మూర్తి ఎందు నిలుపు, నిరాకారమైన బ్రహ్మ తేజస్సు ఎందు నిలుపు. నీకు పైనున్న తొడుగు శరీరం తీసేస్తే, నేను కప్పుకున్న తొడుగు తీసేస్తే రెండిటిలో ఉన్నవి జ్యోతులే, అనంత ప్రకాశమే, ఒకే ప్రకాశం. ఆ ప్రకాశాన్ని నువ్వు ధ్యానం చేయలేకపోతే తొడుగుని ధ్యానం చేయి. బాబా అన్న ఒక మూర్తిని ధ్యానం చేయి. చేస్తే నువ్వు మనుష్య జన్మలోకి వచ్చినందుకు ఉద్ధరింపబడతావు. లేకపోతే ప్రతిదీ నీకు బరువు, బాధ, ఉపశాంతి అన్నది ఉండదు మనస్సుకి. ఎందుకుండదు? ఆ మనస్సుకి నువ్వు ఆలంబనం ఇవ్వవలసిన దాన్ని ఇవ్వలేదు. అక్కర్లేని వస్తువులన్నీ ఇచ్చావు, అవన్నీ జగత్తులో వెళ్ళిపోయేవి. శాశ్వతత్వం లేనివి ఇచ్చావు, అందుకే ఇది అలా తిరుగుతూనే ఉంటుంది. దానివల్ల కొట్టుకుంటూనే ఉంటావు. ఎంత గొప్ప విషయాన్ని చెప్పారో చూడండి. రామకృష్ణ పరమహంస ఈ విషయం చెప్పి పక్షి ఉదాహరణ చెప్పి, అలాంటి పక్షిని చిత్రం గీసి తేగలవా అని అడిగారు. చిత్రం గీయడం అంటే గుడ్లు పొదుగుతున్న పక్షిని ఎవడైనా చిత్రం గీస్తాడు. కానీ గుడ్లు పొదుగుతున్నప్పుడు పొందేటటువంటి అవ్యాజమైన ఆనందము కన్నులలో కనపడుతూ మాతృభావనని అనుభవిస్తూ బాహ్య ప్రపంచమునందు సంబంధములన్నీ తెగిపోయి తనలో తాను ఆనందములు పొందుతూ ప్రపంచమునందు ఏ దృష్టి లేనటువంటి పక్షి యొక్క ఆనందానుభూతి ప్రదర్శింపబడినటువంటి కన్నులను చిత్రించగలగా, ఆ భావమును చిత్రించగలవా అని అడిగారు. చిత్రం ఏమిటో తెలుసండి, ఈ మధ్య రామకృష్ణ మిషన్ వాళ్ళు రిలీజ్ చేశారు అలాంటి ఫోటో. నేను తెల్లబోయాను నిజంగా ఫోటో చూసి. నిజంగా దీన్ని ఎన్లార్జ్ చేసి ఇంట్లో పెట్టాలరా అనుకున్నాను. అటువంటి ఫోటో రిలీజ్ చేశారు రామకృష్ణ మిషన్ వాళ్ళు. ఆ ధ్యానానికే వాళ్ళు 5 ఇంద్రియాలు కదా, 5 ఇంద్రియాలు గుర్రాలను పట్టుకు తిరుగుతుంటుంది. 5 చేతులతో దీపాన్ని కాపాడుకుంటున్నట్టుగా ఒకటి వేశారు ధ్యానానికి. ఎక్సలెంట్ ఫోటోస్ రిలీజ్ చేసింది ఈ మధ్య రామకృష్ణ మిషన్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే బాబా గారు చెప్పారు. ధ్యానము, ధ్యాత, ఛేయము, ఈ 3 పోవాలి, ఒక్కటిగా నిలబడిపోవాలి. ఇందుకు హేమాద్రి పంత్ నువ్వు మనుష్య జన్మలోకి వచ్చినందుకు ఇది చేయి, నేను సంతోషిస్తానని చెప్పారు. తప్పకుండా బాబా మీ ఆశీర్వచనం ఉంటే నేను ఎందుకు చెయ్యలేను, నేను చెయ్యగలనన్నారు. అందుకే బాబా జీవిత చరిత్ర రాసే అదృష్టం ఎవరికి ఇవ్వబడిందో తెలుసా అండి? హేమాద్రి పంత్కి ఇచ్చారు. అందుచేత నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒక గురువు అనేటటువంటి వాడు ఒక సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై అంటున్నారు మీరు. ఎలా గురువు సమర్థ సద్గురు అని అడిగారు అనుకోండి మిమ్మల్ని ఎవరైనా, సాయిబాబా గారు ఇది దృష్టాంతం చెప్పగలగాలి. గురువు తాను ఉద్ధరింపబడినవాడు, తాను మోక్షస్థితిని పొందినవాడు. కానీ మరి ఎందుకు ఉపాధిలో ఉన్నాడు? మిమ్మల్ని ఉద్ధరించడానికి చంచలమైన మీ మనస్సు యొక్క చాంచల్యమును పోగొట్టడానికి ఆయన ఉపదేశం చేశారు. ఎంత గొప్ప ఉపదేశం చేశారో చూడండి. ఇది మీరు పట్టుకోవలసింది పారాయణం. ఇది జీవగర్ర, ఇది అమృత బిందువు. దీన్ని నాలుక మీద వేసుకోవాలి. వేసుకుంటే మనుష్య జన్మ యొక్క ప్రయోజనం తెలుస్తుంది. ఎంత ఉపనిషత్ సారాన్ని చెప్పారో చూడండి మహానుభావుడు. సరే, అందుచేత మనస్సు యొక్క బలహీనత అనేటటువంటి కోణాన్ని స్పృశించారు. మీరు ఇవ్వలేదనుకోండి ప్రయత్నపూర్వకంగా, దేన్ని పట్టుకుంటుంది? జగత్తుని పట్టుకుంటుంది. జగత్ అంటే ఏమిటి? వచ్చిపోయేది ఏది చెప్పండి? ఈశ్వరుడు తప్ప మిగిలినవండి. ఇదే ధుని. సాయిబాబా గారి గుళ్ళో ధుని పెట్టామండి, సాయిబాబా గారి గుళ్ళో ధుని పెట్టామండి అంటుంటారు. ధుని అనగా ఏమి? ధుని అనగా అగ్నిహోత్రము. అది ఆరదు. ఇప్పుడు మనం అగ్ని కార్యము అని చేస్తారు. ఒక యజ్ఞం చేశారనుకోండి, ఒక యాగం చేశారనుకోండి, పూర్ణాహుతి అని చేస్తారు. పూర్ణాహుతి అంటే ఆ క్రతు అక్కడతో పూర్తి అయిపోతుంది. పూర్తి అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే, యథార్థంగా అయితే ఆ సృక్కు అని ఉంటుంది, ఆ నేతిని వేసేటటువంటి సాధనం. పెద్ద సృక్కు తీసుకుని ఆ సృక్కుని పూర్ణాహుతి చేసే వాళ్ళు ఇలా పట్టుకోవాలి.
పట్టుకుంటే పూర్ణాహుతి సామాను అని పట్టుకొస్తారు. అదో గొప్ప విచిత్రం. పూర్ణాహుతి సామానికి కొబ్బరికాయ పనికిరాదు, కొబ్బరి కురిడి పనికొస్తుంది. ఏమిటి గమ్మత్తు? నీరు ఉంటే పనికిరాదు, నీరుండిపోతే పెచ్చు నుంచి విడిపోతుంది. లేదా అందులోనే ఉంది కానీ దాంతో సంబంధం ఉందా? లేదు. ఊపితే గుడుగుడు ఆడుతూ ఉంటుంది, సంబంధం లేదు, ఊడిపోయింది. ఇందులోనే ఉన్నాడు కానీ దీంతో సంబంధం లేదు, గుడుగుడులాడుతూ విడిపోయి ఉన్నాడు. ఇది జ్ఞాని యొక్క లక్షణం. తిరుగుతూనే ఉంటాడు. కొబ్బరికాయ కురిడి కొబ్బరికాయ ఒకలాగే ఉంటాయి. కొట్టారనుకోండి పెంకు కురిడి విడిపోతాయి. కొబ్బరికాయ కొట్టారనుకోండి, మీరు కోరం పెట్టి పళ్ళది పెట్టి కోరాలి, కోరితే కానీ ఊరు రాదా కొబ్బరి, అంటుకుంది పెంకుకి. అంటే ఏమిటి? ఎందుకని? నీరుంది, ఇంకా అజ్ఞానం ఉంది. అందుకని జీవుడు భగవానుడు జీవునకు బ్రహ్మమునకు భేదం ఎరగక అజ్ఞానము చేత దేహముతో తాదాత్మ్యమును పొందాడు. పూర్ణాహుతికి పనికిరాదు, నైవేద్యానికి పనికి వస్తుంది. అంతే. విడిపోయింది, నీరు ఆవిరైపోయింది, ఎండిపోయింది కొబ్బరి, టెంక నుంచి ఊడిపోయింది, పెంచు నుంచి కొడితే పెచ్చట్టు వెళ్ళిపోయింది, ఇటు వచ్చేసింది. దాని తినలో కురిడి వచ్చిందంటే మా ఇంట్లో కొబ్బరికాయలో తినడానికి పనికిరాదు. ఏం చేయమంటారు? కురిడి వచ్చింది, దాన్ని వెంటనే నైవేద్యం పెట్టేయాలి. కొబ్బరికాయలు కొట్టి భస్త్ర చేసుకోవచ్చేమో, కొబ్బరికాయలు బహుశని ఇప్పుడు అలా చేయడం మంచిది కాదు. కొబ్బరికాయ అంటే దేవుడికి నైవేద్యం, కొబ్బరికాయ ఏదైనా నైవేద్యమే. అలా కాకుండా కురిడి, అది పూర్ణాహుతికి. పూర్ణాహుతి అనగా పూర్ణమద పూర్ణవిధం పూర్ణముదచ్చ. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ పూర్ణాహుతి కొబ్బరి పెంకు కురిడి ఇవన్నీ మొదలంటే ఎప్పటికవును ఇంకా కదా. అందుకని ఆ కురిడి దేంట్లో వేస్తాం? పూర్ణాహుతిలో వేస్తాం. ఒకసారి పూర్ణాహుతి అయిపోయింది అనుకోండి, పూర్ణాహుతి అయిపోయిందండి ఇంక అందులో ఏం వేయకండి అంటారు. అగ్నిహోత్రంలో పూర్ణాహుతి సామాను వేసేసిన తర్వాత ఏమంటే మర్చిపోయామండి, మేము గంధపు చెక్క కట్టుకొచ్చాం, వేస్తామండి, వెయ్యకూడదు. ఇంకా పూర్ణాహుతి అయిపోయింది. పూర్ణాహుతి అయిపోతే ఏం చేయాలి? దర్భని ఆ అగ్నిహోత్రంలో కాల్చి తీసి దాని మీద నీటి బొట్టు వేసి ఆ నల్లటి ముద్దని తీసుకొచ్చి లలాటమనందు పెట్టుకుంటారు. అంతే, అక్కడితో అయిపోయింది. పూర్ణాహుతి అయిపోయినటువంటి హోమగుండమునకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. అంతేగాని అందులో ఇంకేం వేయకూడదు. ధుని ఉంది, పూర్ణాహుతి లేదు, ఎప్పుడూ వెలుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. చాలా మంది ఈ భేదం తెలియక ధుని గురించి ఏదోదో మాట్లాడేస్తుంటారు. ధుని అనగా పూర్ణాహుతి లేనిది, అందుకే ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. సాయిబాబా గారి కాలంలో రగల్చబడినటువంటి ధుని ఒక కాలమునందు ఆగిపోవడం అన్నది లేదు, అది ఎప్పుడూ అలా వెలుగుతూనే ఉంటుంది. ఏమిటి దాని అర్థం నాకు చెప్పండి? ఎందుకు అలా కాల్చడం? దీనికి ఆయన 2 ప్రక్రియలు ఏకకాలమునందు చేశారు. ఒకటి కావాలి కదా, ఒకటి కావాలి అంటే మీరు ఒకసారి రగిలిస్తే చాలా అగ్నిహోత్రాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ధుని గురించి అగ్ని ఒక్కసారి రగలిస్తే చాలు, కానీ అది ఎప్పుడూ రగులుతూ ఉండాలంటే మాత్రం మీరు ఏదో ఒకటి తెచ్చి వేస్తూ ఉండాలి. అందులో వెయ్యాలా వద్దా? ఏదో ఒకటి వెయ్యాలి, లేకపోతే అగ్నిహోత్రం ఆడిపోతుంది. మళ్ళీ వేసినప్పుడల్లా అగ్నిహోత్రం వెలిగించాలా? అక్కర్లేదు, ఒకసారి వెలిగిస్తే చాలు. కానీ వెయ్యడం మాత్రం ఎప్పుడూ వేస్తూనే ఉండాలి. అందులో వేస్తుంటేనే నిరంతర అగ్నిహోత్రము ధులవుతుంది. లేకపోతే పూర్ణాహుతి అయిపోయింది, అది ఒక అగ్నిహోత్రపు గుండం అవుతుంది, ఒక హోమగుండం అయిపోతుంది. అది ధుని బాబా గారు పెట్టింది. ఆయన పెట్టడంలోనే ఆ చాకచక్యం ఉంది, ఆ తెలివితేటలు ఉన్నాయి. పైకి కనపడకుండా నడిపించేశారే. అర్థమైన వాడికి అర్థం అవుతుంది, అందుకున్నవాడు అందుకుంటాడు. ఎందుకు ధుని అంటే ధునిలో ఏం వెయ్యాలి? ఇప్పుడు ఆగిపోకుండా ఉండాలంటే కట్టెలు వెయ్యాలి. కట్టెలు వెయ్యండి, పళ్ళు వెయ్యండి, పువ్వులు వెయ్యండి, ఇంకోటి వెయ్యండి, వేస్తూనే ఉండాలి. కాబట్టి పదార్థాలు కావాలి కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? డబ్బులు కావాలి. అస్తమానం పదార్థాలు వస్తాయా? మరి ఆయన సర్వసంగ పరిత్యాగి, మహాజ్ఞాని, యోగ సిద్ధిని పొందినవాడు. ఆయన కట్టెలు కొనుక్కోవడానికి ధునిలో వేయడానికి వెళ్ళి డబ్బులు పుచ్చుకోవచ్చా? ఏమంటే కట్టెలు కొనాలంటే ఓ 10 రూపాయలు ఇవ్వండి అని ఎవరినన్నా అడగచ్చా? అడగకూడదు, దక్షిణ పుచ్చుకునేవాడు. మరి దక్షిణ ధుని ఈ 2 సమన్వయం జరుగుతాయి బాబా గారి సమక్షంలో. ఏమిటి సమన్వయం? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? దక్షిణ పుచ్చుకుంటారు, పుచ్చుకునే ఆ దక్షిణలో చాలా ఎక్కువ భాగం పేదవాళ్ళకి దానం చేసేస్తారు. చేసేసి కొంత సొమ్ము ఏం చేస్తారంటే కట్టెలు కొంటారు. కొన్ని కట్టెలు తెచ్చి ధునిలో పడేస్తుంటారు. ఏం చేస్తుంది? అగ్నిహోత్రం కాల్చేస్తుంది. ఇంతే ఏం చేసి. ఎందుకు ఈ పని చేయడం అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు అగ్నిహోత్రంలోకి వస్తువులన్నింటినీ వేస్తున్నారనుకోండి, ఇది కాగితము కాబట్టి ఇది చాలా గొప్ప వస్తువు, ఈ కాగితం మీద చాలా మంచి మంచి విషయాలు రాయొచ్చు,
కాబట్టి నేను కాగితాన్ని బూడిది చెయ్యడం ఏమిటి? నేను కాగితాన్ని బూడిది చెయ్యను. కాబట్టి నేను కాగితాన్ని ఇంకోటి ఏదైనా చేస్తాను. ఒక కర్ర, ఇది జలమైన పదార్థం, కాబట్టి దీన్ని బూడిది చేస్తాను. ఇది పువ్వు, ఇది చాలా అలంకారప్రాయమైంది, ఇది తామర పువ్వు, ఇది ఇందులో లక్ష్మీదేవి కూర్చుంటుంది, ఇది లక్ష్మీ స్థానం, దీన్ని నేను కాల్చడం ఏమిటి? కాల్చను, కేవలం ఒడిలిపోయేటట్టు చేస్తాను అని అగ్నిహోత్రములకు వస్తువులను యొక్క స్వరూపాన్ని మార్చడంలో ఏదైనా తారతమ్యం ఉంటుందా? ఓ తామర పువ్వు మీరు వేశారనుకోండి, ఏమవ్వాలి? అగ్నిహోత్రంలో బూడిదైపోతుంది. ఒక కాగితం మీరు వేశారు, ఏమవుతుంది? బూడిదైపోతుంది. ఒక కర్ర మీరు వేశారు, ఏమవుతుంది? బూడిదైపోతుంది. మీరు పట్టుకెళ్ళి 4 పళ్ళు వేశారు, ఏమవుతాయి? బూడిదైపోతాయి. మీరు ఏం వేయండి, బూడిదవుతుంది. బూడిదేమవుతుంది? ఇంకేమవుతుంది. అదేంటంటే ఇంతలా బూడిదైపోతే ఏమిటి మీకు సంతోషం? ఇంతలా బూడిచ్చేసేయడం. ఇక్కడ ఉంది గమ్మత్తంతా. ఈ బూడిద అయిపోతే దీన్ని ఆయన ఏం చేసేవారంటే మళ్ళీ ఆ దివిలోంచి తీయించేవారు. తీయించి విభూతి అనేవారు. ఏమిటి విభూతి అంటే? మనకి ఏదైనా ఒక పదమునకు సమగ్రమైనటువంటి అర్థం చెప్పాలి అంటే ప్రామాణికముగా పండితులు అంగీకరించేటట్టు చెప్పగలగాలంటే మనకి అమరకోశం అని ఒక పుస్తకం ఉంది. అమరకోశం ఏం చెప్పిందో దాన్ని మాత్రమే మీరు చెప్పాలి. అది సాధికారికము, ఆ మాటకి ఇంకా ఎదురుండదు. అమరకోశం వ్యాఖ్యానం చేసింది విభూతి అనగా ఏమి అన్నదాని గురించి. అదండి ఈశ్వరస్య భావేన ఈశ్వరస్య భావ విభూతి, ఈశ్వర భావనము విభూతి. ఎంత చిత్రమైన మాట చూడండి. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకే సుబ్బారావు అన్నారు, ఉగాది నాడు అందరికీ విభూతి ప్యాకెట్లు పంచిపెడుతున్నామండి, సంవత్సరాలు కదా అన్నారు. ఈశ్వరస్య భావనమే విభూతి అంటే మనము చూస్తాం, బ్రహ్మజ్ఞాని చూస్తాడు. ఏమిటో తెలుసా అండి తేడా? చాలా జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని. మీరు శ్రద్ధగా వింటే సాబూరి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, లేని వాళ్ళకి అది అర్థం అవదు. విభూతి అనగానేమి అనగా ఈశ్వరస్య భావనము. ఈశ్వరస్య భావనం అనగానేమి అంటే ఇప్పుడు నేను మామూలుగా ఇలా చూశాను అనుకోండి, భిన్నత్వం గోచరిస్తుంది.